జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని సంగారెడ్డి జిల్లా TUWJH 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని ఇప్పుడు అది రద్దు చేసి స్టేటు, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్వహించడం దారుణమన్నారు. గతంలో జర్నల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిము, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని ఇప్పుడు ఈ కోటాను రద్దు చేసి ఫ్రీలాన్స్ కోటాలో అది కార్టూనిస్టులకే పరిమితం చేశారని దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కు డిగ్రీ విద్యార్హత లేదా 5 ఏళ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. గతంలో ఆటో డ్రైవర్లకు, సర్పంచ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని కోరారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50,000 జనాభాకు ఒక అక్రిడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తారని ఆ జీవోలో పేర్కొనడం సరికాదని అన్నారు. కేబుల్ ఛానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారని, ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పైన అక్రిడేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనడం సరికదని వారన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటికాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్ష సాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రిడిటేషన్ రూల్స్ ఫ్రేమ్ చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJH 143 జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, రాష్ట్ర నాయకులు దారాసింగ్, CH పరశురాం, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజు, కరుణాకర్ రెడ్డి, క్రాంతి, నగేష్ గౌడ్, శ్రీకాంత్, అమృతం, ప్రదీప్, రాఘవరెడ్డి, నారాయణ, పవన్తో పాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చారు. కొంచెం ఇంకా గత ప్రభుత్వంలో జీవో ప్రకారం అనేక మంది కూడా అక్రిడిటేషన్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగారు. అయితే ఈ వచ్చేటువంటి కొత్త ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చేటువంటి జీవో అనేది జర్నలిస్టులకు శాపంగా మారింది. జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టమయ్యే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రిడిటేషన్ కార్డులు పొందినటువంటి జర్నలిస్ట్ ఉంటే ఈసారి దాదాపుగా 14,000 మంది పైగా జర్నలిస్టులకు కోత విధించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది TUWJ తీవ్రంగా ఖండిస్తుంది. TUWJ దీనిపైన పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అటు డెస్క్ జర్నలిస్టులకు, అటు సమాజంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరూ కూడా ఈ 252 జీవో అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు రెచ్చగొట్టేందుకు ఈ 252 జీవో అనేటువంటి దోహదపడుతుంది. కాబట్టి 252 జీవో అమలుకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవోను సవరించాలి. తద్వారా జర్నలిస్టుల అవకాశాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన మేము వైపుకుంటాం. అదేవిధంగా TUWJ ఈ యొక్క ఈరోజు చేసిన సంగారెడ్డి కేంద్రంలో TUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులను కూడా కథం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనిలో భాగంగానే
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా కనిపించేటటువంటి ఒక జీవో వెంటనే సవరించి అందరు జర్నలిస్ట్ అందరిని అక్కడ చేర్చుకొని జర్నలిస్ట్ అందరిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజల వద్దకు ప్రజల చేరువ చేసేటువంటి కార్యక్రమం జర్నలిస్ట్ చేతిలో ఉంటుంది. వాళ్ళకే జర్నలిస్టులకే కోత విధించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత మా యొక్క ఉద్యమం TUAA ద్వారా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అనేకమైనటువంటి అదే కార్యక్రమం చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంకా 252 జీవో సవరించకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మా యొక్క ఆందోళన చేపట్టడం జరుగుతోంది. అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి అటు అకాడమిక్ కార్డు సంబంధించి అదేవిధంగా మీడియా కార్డు సంబంధించి విభేదాలు తీసుకోవచ్చు. డెస్క్ జర్నలిస్ట్ ఎవరుతున్నారో డెస్క్ జర్నలిస్ట్ కూడా చాలా కీలకమైన వాళ్ళు ఈ యొక్క మీడియా వ్యవస్థలో, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ వాళ్ళు జర్నలిస్ట్ ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్ట్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జర్నలిస్టుల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగుతుంది. TUAA ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. 252 జీవో ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా TUAA తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడిటేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి. ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే. కొంతమంది ఏదైతే వారి పనిలో భాగంగా కొంతమంది డెస్క్లో పనిచేయడం జరుగుతుంది, కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉందంటే కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇచ్చి మిగతా వండిన వాళ్ళకు మాత్రం ఇవ్వమన్నట్టుగా ఈ ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించలేదు. ఈరోజు డెస్క్ జర్నలిస్టుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు ఎందుకంటే రాత్రి 2 గంటల వరకు కూడా పత్రిక బయటకు వచ్చిన తర్వాత వాటికి ఇంటికి వెళ్తారు. ఉదయం చూడలేరు, వాళ్ళు సాయంత్రం చూడలేరు. అంత కష్టంగా వాళ్ళ పని ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం. అందరికి కూడా సమానంగా చూస్తూ గతంలో అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు హెల్త్ కార్డులు ఇవ్వాలి, స్థలాలు కూడా ఇవ్వాలి, రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే డెస్క్ జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి 250 జీవోను వెంటనే రద్దు చేసి గతంలో ఇవ్వాలని చెప్పి మేము H143 తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్లో అదేవిధంగా మారుతి సాగర్ గారు అదేవిధంగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.